వర్తమాన వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మదీనగూడలో భారీ అగ్ని ప్రమాదం, 3 దుకాణాలు దగ్ధం. భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య యుద్ధానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధం, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో పాక్ షెల్లింగ్, 5గురు మృతి, అనేక మందికి గాయాలు. మదీనగూడలో నిన్న సాయంత్రం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 దుకాణాలు బూడిదయ్యాయి. ఈ అగ్ని ప్రమాదం స్థానికులు, దుకాణదారులు భయాందోళనలో రేకెత్తించింది. వాణిజ్య సంస్థలను మంటలు చుట్టుముట్టడంతో దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగిసిపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి చర్యలు చేపట్టారు. సెంట్రో ఫుట్వేర్ దుకాణాలు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అక్కడ దట్టమైన పొగ కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు. పోలీసుల నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. తెలంగాణ సాగునీరు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకప్పుడు భారత వైమానిక దళంలో MiG-23 యుద్ధ విమానాలను నడిపిన ఫైటర్ పైలట్గా పనిచేశారు. దేశానికి అవసరమైతే రిజర్వ్ ఫోర్సుల భాగంగా మళ్లీ యుద్ధానికి వెళ్లేందుకు తాను సిద్ధమని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. మే 9 శుక్రవారం నాడు గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడికి భారత్ తగిన ప్రతిస్పందన ఇవ్వక తప్పదని తెలిపారు. సరిహద్దు నుంచి దాడులు కొనసాగితే అది పాకిస్తాన్కు వినాశకర పరిణామాలను తెచ్చిపెడుతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఇతర దేశం కూడా పాకిస్తాన్కు మిలిటరీ మద్దతు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. పూర్తి స్థాయి యుద్ధం జరిగితే అవసరమైతే తాను తిరిగి యుద్ధానికి వెళ్తానని కాంగ్రెస్ నేత తెలిపారు. నేను కేవలం 20 ఏళ్ల వయసులోనే ఫైటర్ పైలట్గా పనిచేశాను అని చెప్పిన ఆయన ఉత్తరప్రదేశ్, శ్రీనగర్, అమృత్సర్ వంటి జాతీయ భద్రతకు కీలకమైన ప్రాంతాల్లో తన పదవీ కాలాన్ని గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ పహల్గామ్ దాడికి కారణమైన లష్కరే తోయిబాకు అనుబంధమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్పై భారత దాడులు చేయడం సమంజసమని అన్నారు. మతం పేరుతో జరిగిన హత్యలను దేశం మొత్తం జమ్మూ కాశ్మీర్తో సహా ఖండించిందని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ ఇలాంటి బలమైన చర్యల ద్వారా మాత్రమే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. తాను కేవలం 16 ఏళ్ల వయసులోనే భారత సాయుధ దళాల్లో చేరినట్లు ఆయన తెలిపారు. 1982 నాటికి MiG-21లను నడిపేవాడినని, ఆ తర్వాత MiG-23ను కూడా నడిపానని చెప్పారు. MiG-23 ఒక సూపర్సోనిక్ విమానం. ఇది శబ్ద వేగానికి రెట్టింపు వేగంతో ప్రయాణించగలదని గుర్తు చేశారు. రాజౌరి, పూంచ్, జమ్మూ జిల్లాల్లోని శనివారం ఉదయం పాకిస్తాన్ జరిపిన భారీ షెల్లింగ్లో 5గురు వ్యక్తులు మరణించగా అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రాజౌరి పట్టణంలోని నివాసంపై ఆర్టిలరీ షెల్ పడటంతో రాజౌరి అదనపు డిప్యూటీ కలెక్టర్ రాజ్ కుమార్ తాఫా మరియు అతని 2 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. వారిని వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ తాఫా మరణించగా అతని సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రాజౌరి పట్టణంలోని ఓ పరిశ్రమ ప్రాంతంలో జరిగిన పాకిస్తాన్ షెల్లింగ్లో 2 ఏళ్ల ఆయిషానూర్, మొహమ్మద్ షోయబ్ మరణించగా 3గురికి గాయాలయ్యాయి. పూంచ్ జిల్లా మేంధర్ సెక్టార్లోని కాంగ్రా గల్హట్టు గ్రామంలో మోర్టార్ షెల్ ఒక ఇంటిపై పడటంతో 55 ఏళ్ల రషీదాబీ అనే మహిళ మరణించారని అధికారులు తెలిపారు. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్పురా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల్లో బీడిపూర్ జట్టా గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అలియాస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. పూంచ్ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన తీవ్రమైన షెల్లింగ్లో 3గురు గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారని అధికారులు తెలిపారు. జమ్మూ నగరంలోని రెహరీ, రూప్నగర్ వంటి నివాస ప్రాంతాల్లో ఆర్టిలరీ షెల్లులు మరియు అనుమానిత డ్రోన్లు పడటంతో అనేక మంది గాయపడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మీ ముందుంటాం. సమగ్ర వార్తల సమాహారం వర్తమానం చూస్తూ ఉండండి.